తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. దశాబ్దాలుగా విజయవాడ నగర గ్రామీణ వాసులు ఎదురు చూస్తున్న నున్న గొనదల రైల్వేపై పైవంతెన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ మార్గంలో నిత్యం 200 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజులో కనీసం 14 నుంచి 16 గంటలు రైల్వే గేటు మూసి ఉండటంతో వాహనదారులకు నిరీక్షణ తప్పడం లేదు. ఈ పరిస్థితిలో 98.68 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఆర్ఓబీ నిర్మించేందుకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. ఆర్ఓబీ నిర్మించేందుకు నేడు భూమి పూజ చేస్తున్నారు. గ్రామీణంలోని నున్న, పాతపాడుతో పాటు ఆరిగిపల్లి, నూజివీడు తదితర ప్రాంతాల ప్రజలు నగరంలోనికి వచ్చేందుకు రైలు గేటు దాటాల్సి ఉంటుంది. 316 నెంబర్ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు దాటి గుణదల వైపు రాకపోకలు సాగించాలి. చెన్నై హౌరా ప్రధాన మార్గం కావడంతో నిత్యం 200కు పైగా ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్లు పరుగులు పెడుతూ ఉంటాయి. ప్రతి 10-15 నిమిషాలకు గేటు వేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి వరుసగా 4-5 రైళ్లు వస్తుంటాయి. అరగంటకు పైగా గేటు అలాగే వేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యల నుంచి గట్టెక్కించాలని దశాబ్దాలుగా వాహనదారుల నుంచి డిమాండ్ ఉంది. గుణదల, నున్నా మార్గంలో 316 గేటు వద్ద రైలు పైవంతెన నిర్మించాలని విజయవాడ ఎంపీ పలు దఫాలు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పైవంతెన నిర్మాణానికి గత ఏడాది అనుమతి లభించింది. ఈ ఏడాది మార్చి 30న పనులకు ఆమోదం తెలిపారు. తాజాగా రైలు పైవంతెన నిర్మాణ పనులు ఆరంభిస్తున్నారు. 920 మీటర్ల పొడవుతో ఆర్ఓబీను నిర్మించనున్నారు. ఈ వంతెన రోడ్డు, డ్రైనేజీ కాలువలతో కలిపి 24 మీటర్ల వెడల్పు ఉంటుంది. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే ఆర్ఓబీ నిర్మాణం పూర్తయితే వాహనదారులు సునాయాసంగా రాకపోకలు సాగించే వీలుంటుంది. అలాగే విజయవాడ, గుణదలతో పాటు నున్న ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందనుంది. నున్నా గుణదల మార్గంలో ఆర్ఓబీ నిర్మించేందుకు సర్వం సిద్ధమైంది. శంకుస్థాపన కార్యక్రమానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. దశాబ్దాల నాటి కళ నెరవేరబోతోంది. ఈ మార్గంలో ఆర్ఓబీ పూర్తయితే వాహనదారుల ప్రయాణం సాఫీగా సాగనుంది. కెమెరామెన్ సోమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.